చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు అర్ధరాత్రి పూట సడన్‌గా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి ఇన్ని కబుర్లు చెప్పి ఎక్కడో లారీ గుద్దేసి పోయి చచ్చిపోతున్నారు. ఎవడేం చేయలేడు అది. ఇది ఫేట్ అంతే. బేసిక్‌గా కూడా ఫేట్ అంతే. కానీ తను అంత తొందరగా అలాంటి పరిస్థితి వచ్చే మనిషి కాదతను. చాలా ఎందుకంటే వర్క్‌ని అంత ప్రేమించేవాడు, మనుషుల్ని అంత ప్రేమించేవాడు, ఆ ఫ్రెండ్‌షిప్‌కి విపరీతమైన వాల్యూ ఇచ్చేవాడు. ఎవడన్నా ఇంటికొస్తే ఆడికి ఫుడ్ పెట్టకుండా పంపించేవాడు కాదు. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదు. చెప్తున్నా అంత మంచి వ్యక్తి అతను. అంత మంచి వ్యక్తి. బికాజ్ అంటే ఇర్రెగ్యులారిటీ అండి. అంటే లైక్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్‌లో నిద్ర లేకపోవడం. ఇప్పుడు ఏమవుద్దంటే మనం తెల్లవారులు మెలుకువగా టీవీ చూస్తున్నాం అనుకుందాం సపోజ్. ఏదో ఒకటి తింటా ఉంటాం మనం తెలియకుండానే. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ హెల్త్ మీద దెబ్బ కొట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. చాలాసార్లు చెప్పేవాడిని. కొంచెం కొంచెం ఫుడ్డే కదా ఫుడ్ అండి. ఫుడ్ బాగా ఫుడ్ లవర్ అవుతాను బేసిక్గా. అందుకే మీకు బాడీ చాలా హెవీగా అయిపోయింది లాస్ట్లో. ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే టైం తినమన్నా ఎందుకంటారు పెద్దలు. టైం తినండి, లేకపోతే ఆకలేసినప్పుడు తినండి అని ఊరికే అంటారు కదా పెద్దోళ్ళు. ఎప్పుడప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి చికెన్ బిర్యానీ తినేసి మనం అది కరెక్ట్ కాదంటాగా బేసిక్గా. ఎప్పుడో సరదాగా ఓకే అదే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం సరదాగా అదేదో ఒక వైబ్ లాగా చేయడం వేరు, కానీ డైలీ హ్యాబిట్స్ అనేవి మన బాడీ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో అట్లాగే తనకి హెల్త్ బాగా ఇష్యూస్ వచ్చాయి తన వల్ల. అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం బేసిక్గా తను చివరి స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయిపోయాం. చాలా అంటే చూసాను తట్టుకోలేకపోయాడు మేము బేసిక్గా. అంటే ఒక 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది మనిషికి. మనిషి బాగా హెవీగా అయిపోయారు కదా, ఆయాసం వచ్చేసేది. ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేయని స్టేజ్ అదే వచ్చేసింది బాడీ. అంటే లైక్ అప్పుడు ఏవో వచ్చాయి కదా లైఫ్ పోల్ గీపోల్ అనేది వచ్చాయి. అవి కూడా అనుకున్నారు చేద్దామని అనుకున్నారు, కానీ అవి కుదరలా, చేయించడానికి కుదరలేదు పాపం. అదే అతను మంచితనమే అతను చంపేసింది అనిపిస్తుంది నాకైతే.